సిఏ సిఎంఏ అనేసరికి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. తెలిసిన వాళ్ళకు కూడా ఏవో చేంజెస్ వచ్చాయంట కదా సార్ సిలబస్లో, వాటి గురించి ఒకసారి చెప్తారా? మేడం చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మేడం. సిఏ సిఎంఏ అని ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి టీవీలో వింటుంటాం. అసలు ఈ కోర్సు గురించి ఇంకా అసలు వివరాలు చెప్తే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది. సో సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, కాస్ట్ అకౌంటెంట్ అంటారు. సో 10th పాస్ అయిన విద్యార్థులు కొంతమంది సిఏ చేస్తారు, కొంతమంది సిఎంఏ చేస్తారు, కొంతమంది 2 కోర్సులు కూడా చేస్తారు. సిఎంఏ సిఏ 2 కోర్సులు కూడా చేస్తారు. చాలా చామ్ ఉన్న కోర్సు, చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్. కామర్స్లో చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్ ఈ సిఏ కానీ సిఎంఏ కానీ. సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీరు 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ మేడం. సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీరు 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. సిఏ కానీ సిఎంఏలో కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ 2 ఎగ్జామ్స్ కూడా సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఇయర్లీ 2 times. ఇప్పుడు ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయర్లీ వన్సే. ఫెయిల్ అయితే మళ్ళీ 1 year ఆగాలి. ఇక్కడ అలా కాదు, సిఏ కానీ సిఎంఏ కానీ సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ సిఏలో కానీ సిఎంఏలో కానీ 3 స్టేజెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే లేదా ఎంఈసీ తీసుకుంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటారు. అలానే ఇక్కడ సిఏ లేదా సిఎంఏ కోర్సుల్లో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, అలానే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. ఇక ఈ కోర్సుతో నాకున్న అనుబంధం ఏంటి? నేను 22 సంవత్సరాలు 22 years బ్యాక్ సిఏ పాస్ అయింది మేడం. ఇప్పటికి సిఏ పాస్ అయ్యి 22 years అయింది. సిఏ స్టూడెంట్గా మరో 4 ఏళ్ళ అనుబంధం. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 years. మేడం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే 25 ఏళ్ల క్రితం సిఏ పాస్ అయిన వాళ్ళకి సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందో సొసైటీలో ఇప్పటికి కూడా అంతే రెస్పెక్ట్ ఈ కోర్సుకి పాస్ అయిన వాళ్ళకి ఉంది మేడం. ఇక నెక్స్ట్ వన్, సిఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ ఎన్ని పేపర్లు ఉంటాయి? సో సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి, సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి, సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. వెయిట్ తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. ఈ 8 పేపర్స్ ఒకేసారి రాయక్కర్లా. ఇప్పుడు సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉన్నాయని చెప్పాను. కావాలంటే గ్రూప్ 1 అంటే 4 పేపర్స్, కావాలంటే గ్రూప్ 2 4 పేపర్స్ సగం చేసుకొని రాయొచ్చు. సిఏ ఫైనల్లో కూడా అంతే, 4 పేపర్స్ గ్రూప్ 1, 4 పేపర్స్ గ్రూప్ 2 సగం చేసుకొని రాయొచ్చు. సిఎంఏ ఇంటర్లో కూడా అంతే, సిఎంఏ ఫైనల్లో కూడా అంతే. 8 పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక సిలబస్ మారింది మేడం. కరెక్ట్, మీరు మంచిగా అబ్జర్వ్ చేశారు. సిలబస్ మారింది. 2022లో సిఎంఏ సిలబస్ మారింది, 2023లో సిఏ సిలబస్ మారింది. ఎందుకు సిలబస్ మార్చారు మేడం? మీరు అబ్జర్వ్ చేశారా? మన ఇండియన్ ఎకానమీ ఎలా మారుతుందంటే లోకల్ టు గ్లోబల్ వెళ్తుంది. లోకల్ టు గ్లోబలైజేషన్. పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాకి వచ్చి వ్యాపారం చేస్తున్నాయి. మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీ కంపెనీస్గా ఎదుగుతున్నాయి. మరి ఇలాంటప్పుడు మన సిఏ స్టూడెంట్స్ని కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ పాస్ అయిన తర్వాత గ్లోబల్ లీడర్స్గా రెడీ చేయాలంటే, గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చేలాగా చేయాలంటే ఒకే ఒక అవకాశం సిలబస్ మార్చడం. సో అందుకనే మన స్టూడెంట్స్ని గ్లోబల్ లీడర్స్గా చేయడం కోసమే ఈ సిలబస్ మార్చడం జరిగింది మేడం. ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలుసు కదా మీకు, అవి యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉంటుంది. డబ్బు ఎక్కడ ఉందో అకౌంట్స్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అకౌంట్ సబ్జెక్ట్ ఒకటి, ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్, ఈ రెండింటి మీద పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండేది ఎవరికి? సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు. మరి వీళ్ళని గ్లోబల్ స్థాయి ప్రొఫెషనల్గా చేస్తే ప్రపంచవ్యాప్తంగా అకౌంట్స్, అలానే ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ అనే సబ్జెక్ట్కి డిమాండ్ ఉంది కాబట్టి, నాలెడ్జ్కి డిమాండ్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఒక మంచి ఉద్దేశం. సిలబస్లో వచ్చిన మార్పులు చెప్తాను మేడం. సో సిఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు ఉంటే ఇప్పుడు 6 పేపర్లే మేడం. 2 పేపర్లు తగ్గించారు, 200 మార్క్స్ తగ్గించారు. సిఏ ఫైనల్లో కూడా గతంలో 8 పేపర్లు ఉంటాయి, ఇప్పుడు 12 చేయలేదు మేడం, 6కు తీసుకొచ్చారు. సో సిఏ ఫైనల్లో కూడా 2 పేపర్స్ తగ్గినాయి, 200 మార్క్స్ తగ్గినాయి. సింపుల్గా చెప్పాలంటే టోటల్ సిఏ కోర్సులో 400 మార్కులు, 4 పేపర్లు తగ్గటం జరిగింది. ఇది బిగ్గెస్ట్ రిలీఫ్, స్టూడెంట్స్కి పెద్ద రిలీఫ్. ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. అదేంటంటే February 2024లో సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది. రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, 2027కి ఇండియాకి ఇంకో 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత డిమాండ్, మైండ్ బ్లోయింగ్. 30 lakhs సీఏల, 30 లక్షల మంది సీఏలు కావాలట. సో ఈ కోర్సు ఎంత ట్రెండింగ్గా ఉండబోతుంది, డిమాండ్ ఉన్న కోర్సుగా మారబోతుందో చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. అండ్ చివరిగా ఒక ముఖ్యమైన సమాచారం, సిఏ కోర్సు స్టార్ట్ అయ్యి 75 ఏళ్ళు అయింది. 1949లో స్టార్ట్ అయింది. ఈ 75 సంవత్సరాల హిస్టరీలో ఒక రికార్డ్ రాబోయే మే 2024 ఎగ్జామ్స్ క్రియేట్ చేయబోతున్నాయి. మే 2024 సిఏ ఎగ్జామ్స్ ఫౌండేషన్ కానీ ఇంటర్ ఫైనల్ కానీ
3 కలిపి సుమారుగా 4.5 lakhs 4.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇదే ఆల్ టైమ్ రికార్డ్. సిఏ ఎగ్జామ్స్లో ఇంతమంది మునుపెన్నడూ ఎగ్జామ్స్ రాయలేదు. ఇదే ఆల్ టైమ్ రికార్డ్. అండ్ చివరిగా ఒక బిగ్ న్యూస్తో నేను క్లోజ్ చేస్తున్నాను. అదేంటంటే సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటిదాకా సంవత్సరానికి 2 సార్లు, ఇక్కడి నుంచి సంవత్సరానికి 3 సార్లు తీసుకొచ్చే ప్రపోజల్లో ఉన్నారు. అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్. ఫెయిల్ అయితే స్టూడెంట్ 1 year వెయిట్ చేయకర్లా 4 monthsలోనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది.